భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొంది మొదటిసారిగా ఈ నెల 25న గోదావరికని పట్టణానికి వస్తున్న సందర్భంగా మాదిగ సోదరులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలుకుదామని మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య చొప్పదండి దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగను ఘనంగా సన్మానించుకోవడానికి గోదావరికని దుర్గానగర్లోని ఆర్కే గార్డెన్స్లో సభ ఏర్పాటు చేసుకుని ఆత్మీయ సన్మానం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. మందకృష్ణ మాదిగ గత 40 సంవత్సరాలుగా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధన దిశగా ప్రభుత్వాలను అడుగులు వేయించాలన్నారు. మందకృష్ణ మాదిగ ఒక మాదిగ సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాలకు చెందిన నాయకుడని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని అన్ని కులాల మతాల ప్రజలు ఆర్కే గార్డెన్కు తరలి రావాలని కోరారు. ఈ నెల 25వ తారీఖు ఆర్కే గార్డెన్లో మాదిగ ఉద్యమాన్ని అనేక సంవత్సరాలు 30-40 సంవత్సరాలు నడిపించి రిజర్వేషన్లను సాధించిన ఘనత శ్రీ మందకృష్ణ మాదిగ గారికి దక్కింది. శ్రీ మందకృష్ణ మాదిగ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన అవార్డు తీసుకున్నాక గ్రామానికి మొదటిసారిగా వస్తున్నందున ఇక్కడ ఉండబడేటువంటి అంటే మందకృష్ణ గారు కేవలం మాదిగలకే మాత్రమే కాదు, అన్ని వర్గాలకు, వికలాంగులకు కావచ్చు, ముస్లిం మైనార్టీలకు కావచ్చు, సమస్య ఎక్కడుంటే అక్కడ మందకృష్ణ మాదిగ గారు ఉండి ఆ సమస్యల సాధన కోసం ఉద్యమాలు చేసినటువంటి ఘన కీర్తి శ్రీ మందకృష్ణ మాదిగ గారు. కనుక అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలు అందరూ కూడా వారి యొక్క సన్మాన కార్యక్రమానికి రావాల్సిందిగా సవినయంగా అందరినీ కోరుతున్నాను. శ్రీ మందకృష్ణ మాదిగ గారిని 25వ తారీఖు రోజున ఆర్కే గార్డెన్ మార్కండే కాలనీకి సింగరేణిలో ఉన్న ఈ 2 వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారిని భారతదేశంలో అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డు పొందినాక వారిని ఆహ్వానించడం జరిగింది. అట్టి విషయంకై శుక్రవారం రోజు మార్కండే కాలనీకి ఇచ్చేస్తున్నాం. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ ప్రారంభం చేసి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగాలనే లక్ష్య సాధనలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఇచ్చిండో ఆ రిజర్వేషన్ ఫలాలు పూర్తి స్థాయిలో 59 కులాలకు అందాలనే ఒక నేపథ్యంతో ఎంఆర్పిఎస్ ప్రారంభం చేసి జరిగింది. ఆ నేపథ్యంలో ఒక ఎంఆర్పిఎస్ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ లక్ష్య సాధనగా భాగం చేసుకుంటూ అనేక మానవీయ కోణంలో అనేక ఉద్యమాలను ఎంఆర్పిఎస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చిన్నపిల్లల గుండె ఆపరేషన్కి అయితేంది ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన జరిగింది. అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్ పెంచే కార్యక్రమాల్లో కూడా ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ గారి పాత్ర ఉంది. అదేవిధంగా మహిళలకు సాంఘిక భద్రత కోసం చట్టాన్ని రూపొందించే విషయంలో కూడా కృష్ణమాదిగ గారు పోరాటం చేసినని ఈ సందర్భం తెలుస్తుంది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు ఇబ్బందులకు గురి చేస్తే కృష్ణమాదిగ గారు తనకు యాక్సిడెంట్ అయినాక కూడా వీల్ చైర్లో కూడా వచ్చి ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయిలో మద్దతు పలికి చేశాడు. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఒక మాదిగానే పదాన్ని, మాదిగానే పేరు వెనకాల పెట్టుకొని ఈరోజు మా జాతికి అత్యున్నతమైన గౌరవాన్ని అందించిన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ ఏదైతే మానవీయ కోణంలో ఉద్యమాలు చేసినరో ఆ ఉద్యమాల నేపథ్యంలో మరి భారతదేశ ప్రభుత్వం అతనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది ఈరోజు మా మాదిగ జాతికి కూడా గర్వకారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మీడియా సమావేశంలో మాదిగ ఫెడరేషన్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకూరి మోహన్, మంతని సంపత్, ఆశయ, ఆకునూరి రాజయ్య, అశోక్, గడ్డం శంకర్, యోగేందర్ తదితరులు పాల్గొన్నారు.